అండి సంక్రాంతి వస్తుంది కదా, లడ్డూ చేసేసుకుందాము. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 గ్లాసుల శనగపిండి వేసుకొని కొంచెం సోడా ఉప్పు వేసుకొని దోసపిండిలాగా జారుగా కలిపేసుకోండి. ఇప్పుడు నేను 2 పార్ట్స్ చేస్తున్నానండి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ ఫుడ్ కలర్ అట్లానే యెల్లో ఫుడ్ కలర్ మన మార్కెట్లో దొరుకుతాయి కదండి లడ్డూలు, ఆ కలర్లో చేద్దామని ట్రై చేశాను. కాకపోతే కొంచెం కలర్ తక్కువైంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని దానిలో ఇట్లా జాలిగిన పెట్టేసుకొని కొంచెం పిండి పోసుకుంటూ బూందీల్లా చేసేసుకోవాలి. ఇట్లా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం చేత్తో ఇట్లా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ పాకం పట్టేసుకుందాము. ఒక కళాయి పెట్టేసుకొని అందులో 1.5 కప్పు షుగర్ వేసుకున్నాను. అట్లానే కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం షుగర్ పాకం వేసామంటే ఇట్లా ముద్దలా రావాలండి. అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పాకంలోనే కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బూందీ కూడా వేసేసుకొని ఒకసారి అంతా షుగర్ పాకం బాగా బూందీకి పట్టేలాగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కొంచెం అట్లా పక్కన పెట్టేసండి. చల్లారిన తర్వాత కొంచెం నెయ్యి అద్దుకుంటూ లడ్డూలు చేసుకుంటే లడ్డూ రెడీ.